శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ పరమేశ్వరాయ నమో నమః. శ్రీ కుమార మల్లికార్జున గురవే నమో నమః. ఓం శ్రీ గోమాతాయ నమో నమః. శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. గోమాతాయ నమో నమః. శ్రీ భరతమాతాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరిప్రియ భక్తి టీవీ ఛానల్ వీక్షిస్తున్న అందరికీ కూడా ఇదే నా శుభాభివందనలు. ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం ఏమిటంటే కూష్మాండ దీపం. కూష్మాండ దీపం అంటే ఏమిటి, ఆ కూష్మాండ దీపాన్ని ఎలా వెలిగించాలి అనేది మీకు వివరంగా చెప్తాను వినండి. కూష్మాండం అంటే సాక్షాత్తు ఆ పరమశివుడికి చాలా ప్రీతికరమైనది. అలాగే కూష్మాండం అంటే గుమ్మడికాయ. కూష్మాండవానికి మరో పేరు ఏమిటంటే గుమ్మడికాయ. ఈ దీపాన్ని ఎందుకు వెలిగించాలయ్యా అంటే నరదృష్టి, దృష్టి దోషం, అలాగే వాస్తు దోషాలు, అలాగే రకరకాల దోషాలు ఉన్నా కూడా ఈ కూష్మాండ దీపాన్ని తమ సొంత ఇంట్లో కానీ అలాగే దేవాలయాల్లో కానీ కూడా తప్పకుండా వెలిగించుకోవచ్చు. ఆ గుమ్మడికాయని ఎలా తయారు చేయాలంటే ఆ గుమ్మడికాయని మధ్యలో 2 ముక్కల కింద కోసి ఆ గింజల్ని వేరు చేసి ఆ గుమ్మడికాయ 2 ముక్కలకి కూడా పసుపు రాసి అలాగే బొట్లు పెట్టి నిండుగా ఆ దీపాన్ని రెడీ చేసుకోవాలి. గింజలు తీయగానే ఆ గుమ్మడికాయలో నువ్వుల నూనె వేసి పెద్ద ఒత్తి వేసుకుని పంచోపచారాలు పూజ చేయాలి. ధూపదీప నైవేద్యం చెల్లించి ఆ దీపాన్ని వెలిగించి మీ మనస్సులో సంకల్పం చెప్పుకోవాలి. దేనికోసమయ్యా అంటే మీ గ్రహ దోషాలు, అలాగే వాస్తు దోషాలు, అలాగే కూడా ఏదైనా మీకు సతమతమవుతున్న లోపల మనశ్శాంతి కోసం కూడా ఆ దీపాన్ని వెలిగించి కాలభైరవ అష్టకాన్ని 11 మార్లు ఆ దీపం దగ్గర కూర్చుని పఠిస్తూ ఉండాలి. ఆ పఠించడం వల్ల దాంట్లో ఉన్న వైబ్రేషన్స్ అన్నీ కూడా మీకు ఆ కాలభైరవ అష్టకం చదవడం వల్ల ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మీలోకి సంక్రమించి చాలా ధైర్యంగా ఉంచేలా కూడా ఆ దీపానికి మీకు చేస్తూ ఉంటుంది. అందువలన ఆ దీపాన్ని అష్టమి నాడు వెలిగించి అష్టమి నాడు కానీ ఆ కాలభైరవ అష్టకాన్ని పఠిస్తే ధనయోగాన్ని అలాగే మనశ్శాంతిని ఆయురారోగ్యాలను కూడా తప్పకుండా మీకు కలిగిస్తూ ఉంటుంది. అలాగే అమావాస్య నాడు కానీ చదివితే గనక ఆ దీపాన్ని వెలిగించి కాలభైరవ అష్టాన్ని కానీ చదివితే గనక మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యి అలాగే చెడు దుష్టు దోషాలకు మీరు పాత్రులు కాకుండా ఆ దోషాలు మీకు కలగకుండా తప్పకుండా మీకు ఆ దీపం నుంచి వచ్చే వెలుగు, ఆ వేడి కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ మీకు తప్పకుండా కలిగి పార్వతీ పరమేశ్వర్ల ఆ కాలభైరవుడు కూడా మీకు అండగా ఉండి మిమ్మల్ని రక్షిస్తాడని ఆ కూష్మాండ దీపం మీకు తప్పకుండా ఈ వివరణ ఇస్తుంది. కనుక అందరూ కూడా అలాంటి దోషాలు కానీ ఏదైనా గ్రహవాస్తు దోషాలు కానీ ఉంటే గనక మీరు తప్పకుండా అది చేసుకుని నివృత్తి పొందుతారని చెప్తున్నాను. ఓం శాంతి.